హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి. తెలంగాణలో 6 గ్యారెంటీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. త్వరలోనే 500కే గ్యాస్ సిలిండర్ అందజేసేందుకు ఏర్పాటు కూడా చేస్తుంది. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. కేసులాపూర్ పర్యటన సందర్భంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని కూడా సీఎం చెప్పారు. అయితే రేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని కూడా చెప్పారు. వీలైనంత త్వరలో 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు పథకం త్వరలోనే ప్రారంభించే అవకాశం అయితే ఉన్నది. అయితే ఈ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు మస్ట్ అని చేయడం జరిగింది. మస్ట్ అండ్ షుడ్ చేసే అవకాశం అయితే ఉంది. అందుకే చాలామంది రేషన్ కార్డు కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు మీ సేవలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారనేది ఇంకా తెలియజేస్తుంది. ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు మంజూరుకు ముందు ప్రస్తుతం ఉన్నటువంటి అనర్హులను గుర్తించి తొలగించే యోచనలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంటు. అయితే రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం అయితే ఉంది. కాగా ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ చేసుకునేందుకు ఫిబ్రవరి 29 తేదీ వరకు గడువు అయితే పొడిగించారు. ఈలోగా రేషన్ కార్డులు పూర్తి చేసుకుంటే రేషన్ కార్డు ఉంటుంది, లేకుంటే తొలగిస్తారు. మార్చిలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.